ఊ అంటే ఆ అంటే హెలికాప్టర్ ఎక్కి మంత్రులు తిరుగుతున్నారు కదా. హాగో దాని మీద కాంగ్రెస్ పార్టీలా కస్సు బుస్సులు నడుస్తున్నాయట. రేవంత్ రెడ్డి సీఎం సీట్ ఎక్కినాక వృధా ఖర్చులు తక్కువ చేసుకొని జనానికి ఎక్కువ సేవ చేస్తాం అన్నట్టు మాట్లాడిండు కదా. మరి ఆ మాటలు ఎక్కడికి పోయినాయో గాని కాంగ్రెస్ పార్టీ మంత్రుల నడుమ హెలికాప్టర్ ప్రయాణాల మీద హై రేంజ్ లో చర్చ నడుస్తుందట. ఆరోగ్య మంత్రి దామోదరం రాజనరసింహ సర్కార్ మీద అలిగినట్టే మాట్లాడుతున్నాడు. హెలికాప్టర్ల తిరిగేతానికి కొంతమందికి ఏమన్నా స్పెషల్ పర్మిషన్లు ఉన్నాయా? నేను మంత్రిని కాదా? మేము ఉత్తోళ్ళం, ఉత్తర తెలంగాణ మంత్రులు గట్టోళ్ళ. వాళ్ళే గాలి మోటార్లల్లా తిరుగుతారా? హెలికాప్టర్లు ఎక్కాలన్న వాళ్ళే, వాటిని కొనాలన్న వాళ్ళే. ఏంది తేడా? తెలంగాణ 4 దిక్కులకు తిరిగేతానికి 4 గాలి మోటార్లు కొనాలి, వాటిని సెక్రటేరియట్లో పెట్టాలి. నేను ఇంతవరకు గాలి మోటార్ ఎక్కలేదు, తక్కువలో తక్కువ గాలి మోటార్లు వాడిన మంత్రిని నేనే అన్నట్టు విలేకరులతో మాట్లాడిందట దామోదర్ రాజనరసింహ. ఈ మంత్రివర్గ విస్తరణల పదవి కోసం కొట్లాడే ఎమ్మెల్యేలు ఏందో, ఈ హెలికాప్టర్ల ఎగిరిపోవడేందో, సీఎం సాబ్ ఊ అంటే ఆ అంటే ఢిల్లీకి పోవడేందో, 6 గ్యారంటీల అమలు కోసం డబ్బులు లేవనుడేందో, సొంత పార్టీలనే ఒకల మీద ఇంకొకరు చిన్నపిల్లల తీరుగా షాడీలు చెప్పుకునేందో, అంత ఆగమాగమున్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని అంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేల కీసులాట చూస్తున్న జనాలు. మీరు రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకున్నారా? ఏంది సర్వర్ బిజీ అన్నదని చేసుకోలేదా? ఇప్పటికే ఒకసారి డేట్ పొడిగించిండ్రు, మరి రెండోసారి కూడా పొడిగించిండ్రు. ఏప్రిల్ 24వ తేదీ దాకా అప్లై చేసుకోవచ్చట. అయితే రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసిన వాళ్ళు ఏమేం చెయ్యాలి, ఎసోంటి రూల్స్ ఫాలో కావాలనేది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తున్నాడు. ఈయనుండ్రి. జూన్ 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారుగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. ఎవరెవల అదృష్టం ఎట్లున్నదో గానీ జూన్ 2వ తారీఖు నాడు నియోజకవర్గ వర్గాలల్లో యువ వికాసం పథకం శాంక్షన్ అయినోళ్లకు లెటర్లు ఇచ్చుడు మొదలు పెడితే 9 నాటికి లెటర్లు ఇచ్చుడు వస్తుందట. శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం 3 రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది. ఇన్నరా పథకం శాంక్షన్ అయితే సరిపోదు. యువ వికాసం పథకంలో ఎవలెవలు ఏ పనులు చేసుకొని బతుకుతామని అప్లై చేసిండ్రో ఆ పనులను ఎట్లా చేయాలనో ట్రైనింగ్ ఇస్తారట. 3 రోజులకు తక్కువ కాకుండా 7 రోజులకు ఎక్కువ కాకుండా ట్రైనింగ్ ఇచ్చి ఎట్లా బాగుపడాలనో చెప్తారట. మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సాయం తీసుకొని బతుకులు బాగుపడాలని చెప్తారా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే యువ వికాసం పెడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి యువ వికాసం తీసుకున్న వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ బాగు కోసం పనిచేయాలి అని చెప్తారా? వాళ్ళకే ఎరక గాని 3 నుంచి 7 రోజుల ట్రైనింగ్కు మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలన్నట.